బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మ్యూట్ లో పెట్టండి బ్రదర్. హార్బర్ తిరిగిన అంతే. హార్బర్ పోయినా మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. జాన్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి, చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. స్తోత్రం గొప్పది అనుకుందా చేష్టం మళ్ళీ కొన్ని నాలుగు కూడుకున్న మనకు ప్రశ్నించి మాట్లాడి రజ పొందుకున్న చేష్టం మళ్ళీ వచ్చిన పథక బిడ్డలు శాసించి శ్రద్ధించి విడుదల దయచేసి వాక్యం ప్రకటించిన వేసుకోవా, మీరు మాకు సాయం దయచేసి విడుదల దయచండి వేసుకోవా, వాక్యం అందరూ స్వీకరించాలా, నిలబడుకొని నిలవాలేసుకోవా, మీరు మాకు సాయం దయచేసి మీరు సిద్ధపరచుకోమని వేసిన అవసరం తండ్రి. ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీరు పాడబాడండి అన్న. దేవుని స్తుతించలాగన ఒక పాట పాడుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే,
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఒకటి ప్రార్థనాంశం ఉంది. దీప సిస్టర్ వాళ్ళ మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. 3 మెంబర్స్ చేత ప్రార్థన చేపిద్దాము. నతానిల్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ నతానిల్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమె గురించి ప్రార్థించండి సిస్టర్. సరే సిస్టర్. స్తోత్రం పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. ముఖ్యంగా దీప సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం దేవా. అలా మా అమ్మ కోసం ప్రార్థిస్తున్నాం దేవా. అలా మమ్మీని ముట్టండి, తాకండి, నీ రక్త ప్రోషణ దయచండి దేవా. యేసు రాజానికి స్తోత్రం. నీ గాయంలో స్వస్థత ఉంది దేవా. అమ్మని ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచండి. శోధనలన్నీ కొట్టివేయండి దేవా. మీరే స్వస్థత విడుదల దయచేసి నీ కృపలో భద్రపరచుకొని అప్పుడు మీరు రక్షించుకొని మీరు తోడుండమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అన్న మీరు ప్రార్థించండి అన్న. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. దీపాసిస్తారు వాళ్ళ అమ్మ గురించి మేము ప్రార్థిస్తుండగా నైనా ఆ బిడ్డ ఐసీలో ఉంటుండగా తండ్రి నైనా మీ యొక్క దూతల కాపుల దయచేయండి. తన చుట్టూ అగ్ని కంచెబెట్టమని ప్రార్థిస్తున్నాం నైనా. తన ఆత్మను సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి ఇతరాత్మ శక్తులు ముట్టడానికి వీల్లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధనాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. తన స్టమక్ లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. లివర్ డిసార్డర్ నుంచి తను మళ్ళీ సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మీ యొక్క కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ హృదయవాంఛన తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఆయుష్ పొడిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అనుమానపు దురాత్మ బాధని ఏ స్నాన పాత్రలో బంధిస్తున్నాం ప్రభా. కుటుంబానికి ఆదరణ దయచేయండి, సమాధానం దయచేసి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఆవిడ సంపూర్ణ హీలింగ్ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. స్వరాజ్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ స్వరాజ్ బ్రదర్.
సుజాత అక్క మీరు ప్రార్థించండి అక్క. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వకాలముల యందు ప్రభ ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. నీ యొక్క మాట చేత ప్రభ ఎన్నో ఆశ్చర్యకారణం జరిగించిన దేవుడవు నా తండ్రి. దీపా సిస్టర్ యొక్క తల్లి గురించి ప్రార్థిస్తున్నాను. ఆ తల్లిని మీరు ప్రభ ముట్టండి, నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ సమస్త అవయవంలోను ప్రభ తండ్రి మీకు జీవంను పోయండి నాయన. ప్రభ ఏ అవయవం అయితే ప్రభ పని చేయకుండా ప్రభ నా తండ్రి అనారోగ్యానికి గురి అయిందో ఆ అవయవములను ముట్టండి, మీ జీవమును పోసి బ్రతికించండి. నా ప్రభ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేయండి. ప్రతి ఎముకను మూలుగంతో సహా ప్రభ నా తండ్రి శరీరంలో సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నాయన. మీ యొక్క వాక్కును పంపి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఆ బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేసి దురాత్మ సమూహాలను లయపరచండి. ఎలాంటి మంత్ర తంత్ర శక్తులు ఆ బిడ్డ పైన పనిచేయడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి. హాస్పిటల్లో, ఐసీయూలో నా ప్రభా నా తండ్రి నీ యొక్క రెక్కల చాటు నా బిడ్డను భద్రపరచమని ప్రభా, క్షేమంగా నా తండ్రి ఆరోగ్యవంతంగా ప్రభా ఇంటికి నడిపించమని, నీకు గొప్ప కార్యంలో నాకు గృహంలో జరిగించమని, ఆ తల్లిని సాక్షి బిడ్డగా నిలబెట్టమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ వాకింగ్ నడిపిస్తారు. ప్రైజ్ లో బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. మనం ప్రార్థనతో దేవుని ఒక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడ, దయాదాక్షిణుడ, ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, అతి సుందరుడ, అతి కాంక్షణీయుడ, 10,000 మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడైన దేవ, వారునాథ, సత్యస్వరూపి యొక్క దేవ, నీకు వందనాలు, స్తోత్రములయ్య. అవును తండ్రి, ఈ లోకంలో మేము పాపులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు నాయన మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చి నాయన వెదకి రక్షించుకున్న దేవుడు నాయన. మా కొరకు ఆ కలవరి శిలువలో నాయన ఎంతగానో బాధ అనుభవించిన దేవుడు, ఎంతగానో శ్రమ అనుభవించిన దేవుడు, ఎన్నో నిందలు అవమానాలు అన్నిటిని కూడా భరించి ఆయన వాటన్నిటిని ఓర్చుకొని సహించిన ఆయన మా పట్లనైనా మీరు ఆనందించిన దేవుడు తండ్రి. దానిని బట్టి నాయన నీకు వందనాలు. నీ కృపచేత మమ్మల్ని రక్షించుకున్నందుకు దేవ నీకు స్తోత్రములు నాయన. నీ యొక్క అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము, నిష్కలంకము వంటి రక్తము నాయన మా కొరకు ఆ కలవరిశిలో కార్చి మమ్మల్ని మా పాపముల నుండి మాకు విమోచించిన మా విమోచకుడా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. విలువలేని మమ్మల్ని నాయన నీ రక్తాన్ని విలువ పెట్టి మమ్మల్ని మీ సొత్తుగా, నీ యొక్క మందిరముగా, ఆలయముగా, నీ యొక్క నివాస స్థలముగా మమ్మల్ని మార్చుకున్న దేవానికి స్తోత్రములు. దాస్యంలో ఉన్న మమ్మల్ని తండ్రి దత్తపుత్రాత్మలుగా మార్చుకున్న గొప్ప దేవుడవు తండ్రి. ధర్మశాస్త్ర శాపము నుండి మమ్మల్ని విమోచించి నాయన అబ్రహాముకు చేసిన వాగ్దానానికి నాయన మమ్మల్ని వారసులుగా, స్వతంత్రులుగా చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. చీకటిలో ఉన్న మమ్మల్ని నాయన నీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ దినమునైనా మేము చూడగలుగుతున్నామంటే, ఈ దినమునైనా మేము సజీవులుగా ఉన్నామంటే మా ప్రాణమును నాయన మీరు కాపాడబట్టే. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నావు తండ్రి. కాబట్టి ప్రతి దినమునైనా మా పక్కన మీరు నీడలాగా కుడి పక్కన ఉంటూనైనా తండ్రి ఎన్నో అపాయాల నుంచి, కష్టాల నుంచి, ఆపదల నుండి, శ్రమల నుండి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో నుండి మీరు మమ్మల్ని కాపాడుతూ నాయన మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ దినమునైనా నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా, నీ పాదాల చెంత ఉన్నాం ప్రభా. నీ యొక్క స్వరం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, సాత్వికముతో తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించే హృదయం మాకు దయచేయండి దేవా. తండ్రి పరిశుద్ధాత్మ దేవ, నాలో నువ్వు ఉండి వాక్యాన్ని ఉపదేశించిన ఆయన నాతో ఇక్కడ కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి దీపా సిస్టర్ వాళ్ళ అమ్మగారిని కూడా మీరు కనికరించండి, కృప చూపించండి తండ్రి. ఆమెకి ఎక్కడైతే బలహీనత ఉందో, అనారోగ్యం ఉందో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ప్రతి బలహీనత నుంచి, తన శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి నాయన తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్వస్థత కలుగును గాక తండ్రి. ఎక్కడైతే నాయన లివర్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే తన శరీరంలో అవయవాలకి నాయన అనారోగ్యం ఉందో తండ్రి, ఏ అవయవాలైతే తండ్రి బాగులేవో, పని చేయడం లేదో తండ్రి, ఆ అవయవాలకు సమృద్ధి కలిగిన మీ జీవం నైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగును గాక. ఆ అవయవాలన్నిటికీ నాయన స్వస్థత కలుగును గాక తండ్రి. అమ్మగారికి ఉన్న ప్రతి కీడును, శోధన కొట్టివేసినైనా ఈ యొక్క శ్రమలో ఆ కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము
1వ వచనంలో ఏముందంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఏముందంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు తన శిష్యులకి, ఈరోజు ఆయనని వెంబడిస్తున్న ఆయన శిష్యులమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు మన హృదయంలో కలవరం ఉంటది అంటే మనలో భయం కలిగినప్పుడు. ఎప్పుడైతే మనలో భయం వస్తుందో ఆ భయము మనల్ని పిరికి వారిగా మారుస్తుంది, మనల్ని అవిశ్వాసులుగా మారుస్తుంది, మనల్ని అపనమ్మకస్తులుగా మారుస్తుంది. ఎక్కడ కూడా ఆ భయము దేవుని పట్ల మనకు నమ్మకాన్ని గాని, విశ్వాసాన్ని గాని, నిరీక్షణని గాని ఏమాత్రమో అది మనల్ని కలిగించదు. అందుకు తిమోతితో పౌలు అంటాడు, నేను శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినాను గాని పిరికితనము గల ఆత్మ మీకు ఇవ్వలేదు అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మన హృదయంలో భయం ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయము అది స్టేబుల్ గా, అది స్థిరత్వంగా, అది స్థిరముగా ఉండదో ఒక పెద్ద ఆందోళన మొదలవుతుంది. అప్పుడు మనలో కలవరం వస్తుంది. అప్పుడు మనలో ఆ కలవరం ఉండడం వల్ల, ఆ కలవరం ఉండడాన్ని బట్టి మనం ఎంతగానో భయపడుతుంటాము, బాధపడుతుంటాము, కృంగిపోతూ ఉంటాము, నిరుత్సాహపడుతుంటాము, అధైర్యపడుతూ ఉంటాము. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పిండంటే యోహాను సువార్తలోనే చెప్పిండు. ఏమంటే 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. కాబట్టి యేసు ప్రభుని నమ్మిన వారికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభువునే ఆశ్రయం చేసుకున్న వారికి ఎలాంటి శ్రమ కలగదు, వారికి ఎలాంటి శ్రమ రాదు అని సత్య స్వరూపియగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయననే సత్యము, కాబట్టి ఆయన నోటిలో నుండి వచ్చిన మాటనే సత్యము కాబట్టి చెప్తున్నాడు, ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ శ్రమలో మనం ఉన్నప్పుడు మనుషులకు సమాధానం ఉండదు, శాంతి అంటే నెమ్మది ఉండదు. కాబట్టి ఒక ముగ్గురు సాక్ష్యాలు మనం విన్నప్పుడు ఒకరు, కాబట్టి ఈరోజు ధ్యానించే ఒక వాక్యం యొక్క అంశం ఏంటంటే, ధైర్యంగా మనం ఉండడం వల్ల ఎలాంటి ప్రతిఫలము, ఎలాంటి బహుమానము మనం పొందగలం అనేదే ఈరోజు వాక్యం యొక్క అంశం. కాబట్టి ధైర్యము అనేది చాలా చాలా అవసరం మనకి. చూడండి, కాబట్టి అలా ధైర్యంగా ఉన్నవారు ఎలా వాళ్ళు కలిగి ఉన్న శ్రమని ఎదుర్కోగలిగారు, ఆ శ్రమలో ఎలా వారు దేవుని మీద ఆధారపడగలిగారు. అలా వారు దేవుని మీద ఆధారపడినప్పుడు, వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ఎంతో నమ్మదగిన వాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు ఒక అనారోగ్యం వచ్చి డాక్టర్లు కూడా చెప్తారు, నువ్వు ఇక బ్రతకవు. అదే డాక్టర్లు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. అంటే మనుషులకు ఏదైనా అసాధ్యం అవ్వచ్చు, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏదైనా అది సాధ్యం కాకపోవచ్చు, కానీ మన దేవుడు సమస్తము అది సాధ్యం అన్నాడు. కాబట్టి మనల్ని కేవలము నమ్మకం కలిగి ఉండమన్నాడు. నువ్వు నమ్మమంటున్నాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుము అంటున్నాడు. కాబట్టి నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఉంటది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఎందుకు ఈ ధైర్యం గురించి చెప్తున్నానంటే యేసు ప్రభువే చెప్పిండు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను అంటే నువ్వు శ్రమ కలిగినప్పటికీ, నీకు బాధ కలిగినప్పటికీ, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నువ్వు కలిగి ఉన్న స్థితి ఎలాంటిదైనా, నువ్వు ఏమై ఉన్నా కానీ నువ్వు మాత్రము నీ శ్రమను బట్టి కానీ, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి కానీ, నీకు వచ్చిన బాధను బట్టి కానీ, నీకున్న అనారోగ్యాన్ని బట్టి కానీ, నీకు అనుకూలం లేని ప్రతికూలమైన కలిగి ఉన్న పరిస్థితులు వేటిని బట్టి అయినా కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటంటే ప్రభువు, మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, అయినను
ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానెను. కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించిన వాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము జయించే వారిగా ఉండాలా. కాబట్టి సహజంగా శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అపాయం కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, లేదా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, లేదా మనము అనుకూలమైనది, మనము ఊహించని జరిగినది మన జీవితంలో జరిగినప్పుడు మనం ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకొని ఉండాల. కాబట్టి ఈ ధైర్యం ఎందుకంటే, ఎప్పుడైతే నువ్వు ధైర్యం తెచ్చుకొని ఉంటావో, ఏబు గ్రంథంలో ఒక వాక్యం ఉంటది, దేవుడు అది ప్రేరేపణలో ఇస్తుంది. ఏబు గ్రంథము 3వ అధ్యాయము చూడండి. ఏబు గ్రంథము 3వ అధ్యాయము చూడండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. అంటే దేవుడు ఎందుకు ఈ వాక్యము ఆలాపనలో ప్రేరేపించిందంటే దానికి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో అప్పుడు ఎవరమైనా సరే దుఃఖపడతాము. కాబట్టి నువ్వు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. చూడండి, ఈ మాట దేవుడు చెప్పదలుచుకుంది. అంటే ఎందుకు యేసు ప్రభు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు. కాబట్టి మీ హృదయాలను ఏ మాత్రము కలవరపడనీకుడి, మీ హృదయాలను ఏ మాత్రమును వెరవనీకుడి, నమ్మిక మాత్రం ఉంచమంటాడు. యాయూరు అనే ఒకడు యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరం నందున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఆశగా వస్తాడు. తన కుమార్తె చావుటకు సిద్ధమై ఉంది కాబట్టి తన కుమార్తెని బ్రతికించుకోవాలన్న ఆశతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద చేతులుంచితే నా కుమార్తె బతుకుద్దన్న ఆశ. అయితే ఆ సమయంలో వెంటనే తన ఇంటి నుంచి కొంతమంది వచ్చి తనతో మాట్లాడతారు. ఆ యాయూరు అనే వ్యక్తితోటి, నువ్వెందుకు బోధకుణ్ణి శ్రమ పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయినదే అని చెప్పిన యేసు ప్రభు చెప్పే మాట ఒకటే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. ఇంకొక అధ్యాయంలో నువ్వు భయపడొద్దు అంటాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఆ శ్రమలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ బాధలో మనం ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే మన స్థితిని చూసి మనం ఆలోచించుకుంటామో అప్పుడు మనలో భక్తి కాస్త ఏమవుతుందంటే తగ్గుతా వస్తుంది. అంటే ఉన్నతంగా ఉండాల్సిన దేవుని యొక్క స్థానము కిందగా వస్తుంది, మన శ్రమ పెద్దదిగా కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. ఎట్లా యేసు ప్రభు సముద్ర తీరం మీద నడిచినప్పుడు శిష్యులు అది ఆయనను చూసి భూతం అనుకొని భయపడ్డారు కదా, అలా భయపడతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. కాబట్టి దేవుడు కూడా అదే మనకు చెప్తున్నాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోమన్నాడు. చూడండి, కొన్ని వాక్యాలు మనం చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు. కాబట్టి ఈ రాజులను నమ్ముకున్న, మనుషులను నమ్ముకున్న, ఆశ్రయించిన ఏమీ లేదు. దానియేలంటే రాజుకి ఇష్టమే. తను రాజు, తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా తను ఏమీ చేయలేని నిస్సహాయుడుగా ఉన్నాడు ఆ రాజు. అంటే దానియేలుని రక్షించుకోవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ, అలా తను ఆలోచిస్తున్నప్పటికీ, తాను అధికారము కలిగిన వాడైనప్పటికీ, తను చేయగలిగిన వాడప్పటికీ కూడా చూడు ఆ రాజు ఏం చేసాడు, దానియేలుని కాపాడలేని స్థితిలో ఉన్నాడు. దానియేలుని ఎలాగైనా రక్షించుకోవాలని తను ఎంత ఆలోచన చేసినా ప్రయత్నం లేదు. కాబట్టి ఆ రాజు అంటున్నాడు ఎవరి దగ్గరకు వచ్చి, దానియేలు దగ్గరకు వచ్చి ఏమని, నీవు అనుదినము అంటే నువ్వు ప్రతి దినము తప్పక సేవించుచున్న నీ దేవుడే రక్షించునని దానియేలుతో చెప్పాను. అంటే మనము సేవించే దేవుడే, మనం నమ్ముకున్న దేవుడే,
మనము ఏ దేవుని కొరకైతే కనిపెట్టుకొని ఆశతో ఆసక్తిగా ఉన్నామో ఆ దేవుడే మనల్ని రక్షించగలడు. అందుకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన ఎంతో నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే శ్రమ కలిగినను, నీకు శ్రమ వచ్చినను ఎందుకు ధైర్యం తెచ్చుకోమన్నాడంటే దాని అర్థము ప్రభువు నీకు సహాయకుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు నమ్మకంగా ఉంటాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు, నువ్వు నిత్యము ప్రకటించే దేవుడు, ఆయన సమస్తమును చేయగల సమర్థుడు. కాబట్టి ఈ రాజు అంటున్నాడు దానియేలుతోటి, దానియేలు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఎవరు నిన్ను రక్షించలేరు. నువ్వు సేవించే దేవుడే, నువ్వు నమ్ముకున్న దేవుడే, నువ్వు ఆధారపడే దేవుడే, నువ్వు ప్రతి దినము మానక ప్రార్థించే నీ దేవుడే నీకు ఇప్పుడు నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. అలాగే 18వ వచనము, అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. ఎందుకంటే హృదయంలో ఆ రాజుకి ఏముందంటే కలవరం ఉంది. ఒకానొక రీతికి చెప్పాలంటే భయం ఉంది. ఏంది? ఈ దానియేలు ప్రతిదినము సేవించుచున్న ఆ దానియేలు దేవుడు దానియేలుని రక్షించగలడా లేడా? ఒకవేళ రక్షించకపోతే దానియేలు ఏంది? ఈ ఆలోచన కలిగి ఉన్నవాడికి ఏం నిద్ర పడుతుంది? రేపటి దినం నేను వెళ్ళి చూసినప్పుడు దానియేలు ఉంటాడా లేడా, ఈ రాత్రి ఏమవుతుంది అనే ఆలోచన కలిగిన వాడికి నిద్ర ఎట్టబడుతుంది. కాబట్టి ఈ రాజులో కలవరం ఉంది కానీ దానియేలులో కలవరం లేదు. ఎందుకంటే దానియేలు తాను అనుదినము తప్పగా సేవించే దేవుణ్ణి ఎంతగానో నమ్మినవాడు, ఆ దేవుణ్ణి ఎంతగానో రుచి చూసి తెలుసుకున్నవాడు. ఆ దేవుడు ఎలాంటి గొప్పవాడు, ఎలాంటి ప్రభావం గలవాడు, ఎలాంటి మహత్కార్యాలు చేయగలడు. తనను ఆశ్రయించిన వారిని, తనను నమ్మిన వారిని, తన కొరకు కనిపెట్టుకునే వారి పట్ల ఎలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడో అది దానియేలుకు తెలుసు. కాబట్టి దానియేలుకి కలవరం లేదు, దానియేలుకి ఎక్కడ హృదయంలో భయం లేదు. ఎందుకంటే తనకు భక్తి ఉంది కాబట్టి ధైర్యంగా ఉండగలిగినాడు, తనకు నిరీక్షణ ఉంది కాబట్టి దానియేలు ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి భక్తి లేని వారికి, నిరీక్షణ లేని వారికి భయం ఉంటది. నిరీక్షణ లేని వారు, ధైర్యం లేని వారు, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మని వాళ్ళు, ఆయన నామాన్ని ఎరిగిన వాళ్ళే ఆయన నమ్ముకుంటారంట. చూడండి, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, అంటే శ్రమ ఇప్పుడు ఈ రాజుకి తన గురించి కాదు, తను ఎంతగానో ఇష్టపడుతున్న వ్యక్తికి శ్రమ, తనకు శ్రమగా ఉన్నాడు కాబట్టి దుఃఖక్రాంతుడై వచ్చాడు. అంటే రాత్రంతా నిద్ర పట్టలేదు. చూడు, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అంటే ఏ మాట అయితే చెప్పి తన నగరుకు వెళ్ళిండో తిరిగి తెల్లవారుజామున ఆ చెప్పిన మాటనే మరలా తను పలుకుతున్నాడు. నిత్యము అనుదినము నువ్వు తప్పక సేవించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు, ఏ దేవుని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఈ శ్రమ కలిగిన, ఈ సింహాల బోనులో నువ్వు పడవేయబడినా, ఆ ప్రార్థించడం చేయడం వల్ల ఇదంతా జరుగుతుందన్నా కూడా నువ్వు ఏమాత్రము భయపడకుండా నువ్వు ప్రార్థించినావో ఆ దేవుడు, నువ్వు ఆశ్రయించే దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని ఈ రాజు ఎవరితో అంటున్నాడు? దానియేలుతో అంటున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. చూడండి, ఆ రాజు పలికిన మాటను బట్టి, దానియేలు తన కలిగిన భక్తిని బట్టి, తాను కలిగి ఉన్న దేవుని బట్టి, ధైర్యంగా ఉండడాన్ని బట్టి, తన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నదాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టిండా? కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం మనకు చెప్తుందంటే, సామెతల్లో ఒక వాక్యం ఉంటది. ఏంటంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. కృంగిపోయే వాళ్ళు ఎవరు? భక్తి లేనోళ్ళు. కృంగిపోయే వాళ్ళు ఎవరు? దేవుణ్ణి నమ్మనోళ్ళు.
కృంగిపోయే వాళ్ళు ఎవరు? దేవుణ్ణి ఎరగనోళ్ళు. నువ్వు ఎరిగిన వాడవైతే ఆ దేవుడు ఎలాంటి వాడో ఈ జీవ గ్రంథంలో మనం చదివేటప్పుడు తెలియట్లేదా? ఆయన ఎలాంటి పరాక్రమ గల దేవుడు, మహత్కార్యాలు గల దేవుడు, ఆయన అద్భుతాలేంది, ఆశ్చర్యకారాలేంది చూడండి. ఎందుకు మనము దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నామంటే మనం మనల్ని పరిశీలించుకోవాలా. ఆ రోజు వాళ్ళు కలిగిన శ్రమలో కానీ, వాళ్ళు దేవుని పట్ల ఉన్న భక్తి కానీ, వాళ్ళు దేవుని పట్ల ఉండే నమ్మకము కానీ, విశ్వాసము కానీ, వారు దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుణ్ణి ఆశ్రయం చేసుకొని, దేవుణ్ణి ఎట్లా వాళ్ళు కనిపెట్టుకున్నట్టు ఈరోజు అలాంటి వారిగా మనం జీవించగలుగుతున్నామా? అలా దేవుణ్ణి నిజంగా మనం నమ్మగలుగుతున్నామా? దేవుని వాక్యం మీద మనము ఆధారపడగలుగుతున్నామా? అదే కదా యేసు ప్రభు చెప్పిండు, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతుడంట. అంటే మనం బ్రతకాలంటే ఆయన మాటలు మనలో ఉంటే చాలు, అవి మనల్ని జీవింపజేస్తాయి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, దప్పిక కొనడు అన్నాడు. కాబట్టే శిష్యులకు కూడా అదే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీకు ఎలాంటి శ్రమ కలిగినా మీరు మాత్రము కూడా మీ హృదయములను కలవరపరచనీయబాకండి, మీ హృదయములను వెరవనీయబాకండి. ఎందుకంటే సమాధానం ఉండదు మనకి. ఆ సమాధానం లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రాణానికి విసుగు వస్తుంది. ఆ విసుగులో తొందరపడతాం. కాబట్టే దావీదు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా నీవెలా నాలో కృంగి ఉన్నావు అంటున్నాడు, నాలో నీవెలా తొందరపడుచున్నావు అంటాడు. ఎందుకు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అంటే నీ భక్తి మొదట నీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, నీ దేవుని పట్ల ఒక నిరీక్షణని కలుగజేస్తుంది. విశ్వాసం అంటేనే అదే కదా. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, దృశ్యమును అదృశ్యమై ఉన్నవని రుజువనుటకు అది అని చెప్పి హెబ్రీ పత్రికలో పౌలు చెప్పలేదా? కాబట్టి మనల్ని దేవుడు ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడంటే ఆయన ఈ లోకాన్ని జయించిన వాడు. కాబట్టి ఆయనని వెంబడించే వారమైన మనము కూడా ప్రతి దాన్ని జయించాలా. కాబట్టి ప్రతి దానితో మనం పోరాడాలా. కాబట్టి మన శక్తితో జరుగుతుందా? మన బలంతో ఇది జరుగుతుందా? మన జ్ఞానంతో ఇది జరుగుతుందా? కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయము చేతనే. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయకుడు. చూడండి, కాబట్టి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఉంది. కీర్తనల గ్రంథము 22:24లో ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, ఆయన తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్రపెట్టక ఆయన ఆలకించెను. చూడు, మన దేవుడు బాధపడే వారి బాధను ఏ రోజు కూడా తృణీకరించేవాడు కాడు. అంటే బాధపడే వాళ్ళ ప్రార్థన ఎట్లుంటదంటే విరిగి నలిగిన హృదయంతో ఉంటది అన్నట్టు, విరిగి నలిగిన మనస్సుతో ఉంటది అన్నట్టు. కాబట్టే నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు హిజ్కియా అని ఆ ప్రవక్త ఏషియా వచ్చి హిజ్కియా దగ్గరకు వచ్చి చెప్పినా గాని హిజ్కియా వెంటనే ముఖము తన గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లా సత్యముతో అనుసరించి నడుచుకుంటున్నో, నీ దృష్టికి సమస్తము అనుకూలంగా నేను ఎట్లా జరిగించుతున్నో, దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు అతని కన్నీళ్లు విడిచే ప్రార్థన దేవుడు చూసిండా లేదా? అంటే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమనుంది వాక్యం. అది హిజ్కియాకు తెలుసు, ఆయన వశములోనే అన్ని ఉన్నాయి. కాబట్టి శిష్యులు ఆ సముద్రం మీద ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆయన తల ఆ యొక్క పడవ మీద పెట్టుకొని పడుకొని నిద్రపోయినప్పుడు ఒక్కసారిగా ఏమొచ్చింది? గాలి తుఫానులు వచ్చినాయి. ఎప్పుడైతే గాలి తుఫానులు చెలరేగినప్పుడు వాళ్ళు ఏమైపోయినారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నాము, మాకు నాయన మా పట్ల నీకు చింత లేదా అంటే, మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా అన్నాడు యేసు ప్రభు. చూడండి, అదే ఇంకొక చోట ఏమంటాడు? మీ యొక్క అల్ప విశ్వాసం అంటాడు. ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడంటే మనం ప్రతిదీ వాక్యాన్ని నమ్మాల. ఎందుకంటే వాక్యము దేవుడు, ఈ వాక్యములో జీవం ఉంది. మన సమస్యలన్నిటికీ పరిష్కారము మన చేతిలో ఉన్న ఆ మొబైల్లో ఉన్న ఆ బైబిల్లోనే ఉన్నాయి. కానీ మనం అక్కడ వెతుక్కోలేకపోతున్నాం. అంటే మన సమస్యకు పరిష్కారం మనం దేవునిలో వెతుక్కోలేకపోతున్నాం. మనకి కలిగిన ప్రతి దానికి జ్ఞానం లేకపోతే దేవుడు బైబిల్లోనే చెప్పిండు, జ్ఞానం గురించి అడగమన్నాడు.
తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడే వారందరికీ సహాయం చేయు దేవుడై ఉన్నాడు అన్నాడు. కాబట్టి శ్రమ కలిగిన ధైర్యం తెచ్చుకోమని ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు సహాయకుడిగా ఉంటాడు కాబట్టి, దేవుడు నిన్ను ఆదుకుంటాడు కాబట్టి. చూడండి, ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఎందుకంటే దేవుడు మనకు తెలుసు, పరిశుద్ధాత్ముడు ఎంతో సెన్సిటివ్ ఆయన. కాబట్టి ఆ లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడిస్తే యేసు ప్రభు కూడా ఏడ్చిండు. హిజ్కియా ఏడ్చినప్పుడు యేసు ప్రభు ఏడ్చిండు. అన్న వచ్చి కన్నీళ్లు విడిచి దుఃఖ స్వరంతో ప్రార్థించినప్పుడు యేసు ప్రభు ఏడ్చిండు. ఇశ్రాయేలీలు ఐగుప్తుల్లో ఉండి బానిసత్వంలో ఉండి నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు ఏడ్చిండు. ఎందుకంటే ఆయన ఎంతో సున్నితమైన స్వభావం గల దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి మనం ఎప్పుడైతే ఇలాంటి బాధలో ఉండి ప్రార్థిస్తే దేవుడు తృణీకరించడు. దాన్ని చూచి ఎప్పుడు ఆయన అసహ్యపడవాడు కాదు. మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయ్యి తిరిగి వచ్చినప్పుడు ఎక్కడ కూడా కుమారుడి గురించి దేవుడు మాట్లాడినట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన దాన్ని బట్టి ప్రతీకారంగా మాట్లాడే స్వభావం గలవాడు కాదు. ఆయన ఎప్పుడు గెలుస్తాడంటే ఆ కుమారుడు తండ్రిని తెలుసుకున్న రోజే ఆయన గెలిచినట్టు. కుమారుడు తన తండ్రి విలువ తెలుసుకున్నప్పుడే దేవుడు గెలిచినట్టు. చచ్చిన పామును మరలా దేవుడు చంపేవాడు కాదు, చచ్చిన దాన్ని మరలా జీవం ఇచ్చి బ్రతికిచ్చేవాడు. దేవుళ్ళు అంత గొప్పవాడు. కాబట్టి ఆల్రెడీ తప్పిపోయిన కుమారుడు చచ్చిన వాడే కాబట్టే చచ్చిన వాడు తిరిగి బ్రతికిండని సంతోషించిండు. చూడండి, ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది. ఎందుకు బాధపడేవారంటే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనంలో నుంచి మనం చూస్తే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. చూడండి, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఇప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది, కానీ ఒకానొక రోజు దాని పరిమాణం అనిపించేటప్పుడు తెలుస్తుంది, బహు నొప్పిగా ఉంటది, బహు భయంకరమైన బాధగా ఉంటది. అంటే దేవుడు చెప్పేటప్పుడు మనం నిర్లక్ష్యం చూపిస్తాం, దేవుని మాట ఎక్కడ కూడా చెవికి ఎక్కం. కానీ మన పరిస్థితులు తలకిందులైనప్పుడు తెలుస్తుంది ఆ రోజు ఎంత. అది తప్పిపోయిన కుమారుడిలో తెలుస్తుంది, ఇశ్రాయేలీలో తెలుస్తుంది. బైబిల్ అంతా మనం చదివితే అదే కనిపిస్తుంది. మొదట దేవుడు చెప్పినప్పుడు ఎవరు వినరు, స్పందన ఉండదు. కానీ పరిస్థితి మారినాక తెలుస్తుంది అది ఎంత భయంకరమైందో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సౌలును దేవుడు రాజుగా అభిషేకించి అమలేకీలను బొత్తిగా నిర్మూలం చేయమన్నాడు. కానీ సౌలు ఎక్కడ దేవుని మాట విన్నాడు? వినల. దేవుడు చెప్పినట్టు చేయల. దాని పరిమాణం చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఈ అమలేకులు ఏం చేశారు? ఆ సిక్లగు అనే పట్టణం మీదకి వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టేశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆడవారందరినీ చెరపట్టుకొని పోయారు. ఎంత భయంకరం కదా. మనం ఇంటిలో లేనప్పుడు ఎవడో ఒక దొంగ ఉన్న పలానా మన ఇంటి మీద పడి మన ఇంటిలో ఉన్నదంతా దోచుకొని ఇల్లంతా పాడు చేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నువ్వు తిరిగి ఇంటి దగ్గరకు వచ్చి ఆ పరిస్థితి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత దుఃఖం అనిపిస్తుంది. ఎవడొచ్చాడో తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడే తీసుకెళ్ళాడో తెలియదు. అంతకాలము కూడబెట్టుకున్న అన్ని వెంట పెట్టుకొని పోయారు. చూడు, ఇల్లు తగలబెట్టిపోయారు. ఎట్టనిపిస్తుంది? ఈ వాడుక భాషలో అబ్బో అయ్యో అయ్యో అని 2 చేతులేసి గుండెలో పెట్టుకొని బాదుకుంటారు, చూసినావా? అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ సౌలు ఆనాడు దేవుని మాట విని చేయకపోవడం వల్ల. చూడండి, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏం చేయగలుగుతారు? ఎంత భయంకరమైన శ్రమ కదా. వాళ్ళ భార్యలను వెంట పెట్టుకొని పోయారు, వాళ్ళ కుమారులు కుమార్తెలు వాళ్ళకు కలిగిన సామాగ్రి మొత్తాన్ని దోచుకుపోయారు. వచ్చిన దొంగ ఎవడో కూడా తెలియదు. వాళ్ళ ఇల్లులన్నీ తగలబడిపోయి ఉంది. వాళ్ళు ఉన్న పట్టణమంతా కాల్చేస్తున్నారు. అది చూసిన ఈ దావీదుకి అతనితో ఉన్న ఆ జనులకి ఎంత భయంకరమైన శ్రమ ఇది.
చూడు, శక్తి లేనంతగా ఏడ్చిండు దావీదు, తనతో ఉన్న వాళ్ళందరూ. చూడండి, ఇంత భయంకరమైన శ్రమలో ఎందుకు ఈ వాక్యం ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ దావీదు చేసింది ఒకటి ఉంది. ఏంటంటే తన దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. అదే తన విజయానికి మొట్టమొదటి మెట్టయిపోయింది. చూడండి, యజ్రేయురాలైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. కాబట్టి శ్రమ తగిలితే మనం చూసినాం యోబు గ్రంథంలో, నువ్వు దుఃఖక్రాంతుడివైతివి, ఎవడైనా అవ్వాల్సిందే ఇట్లాంటి పరిస్థితులు వస్తే. యోబు జీవితం కూడా అట్లనే ఉంది కదా. అప్పుడు దాకా అంతా మంచిగుంది, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కాబట్టి ఆ రాజు కూడా దుఃఖంతోనే ఉన్నాడు. కాబట్టి దుఃఖ స్వరముతో వచ్చి, నువ్వు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియేలు అని అడిగిండు. ఇప్పుడు దావీది పరిస్థితి కూడా అదే, మిక్కిలి దుఃఖపడ్డాడు. వాళ్ళకి శక్తి లేదు ఇంకా ఏడవడానికి కూడా, అంత కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భార్యలకు చెరలోకి పోయారు, వాళ్ళ బిడ్డలు చెరలోకి పోయారు, వాళ్ళ పట్టణము కాల్చబడింది. కాబట్టి బాధ ఉండదా? ఇంతాక చూసినాం కదా, బాధపడు వారి బాధను ఆయన ఎప్పుడూ తృణీకరించలేదు, వారికి ఎప్పుడు ఆయన తన ముఖమును దాచలేదు, దానిని చూచి దేవుడు ఎప్పుడు అసహ్యపడలేదు. వాడు ఆయనకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనే ఇక్కడ దావీదు జీవితంలో ఆ వాక్యం నెరవేరింది. చూడండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున. ఇదే ఈ శ్రమ, ఒక్కోసారి ప్రాణం కూడా విసుగుపడుతుంది. ఆ ప్రాణము విసుగుబుట్టి ఎక్కడ యోబు దేవుణ్ణి దూషిస్తాడో అనేదే ఛాలెంజ్ అన్నమాట. అదే కదా అపవాది దేవునితో ఛాలెంజ్. నువ్వు అన్ని తీసి చూడు, నీ ఎదుటనే నిన్ను దూషిస్తాడు. అంటే మన ప్రాణము ఎప్పుడు విసుగుపడుతుందో, మనం కలిగి ఉన్న శ్రమ మనల్ని ఎంతగా కృంగదీస్తుందో, ఎంతగా మనము దుఃఖక్రాంతులమవుతామో, అప్పుడు విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, నిరీక్షణ ఉండదు, కాబట్టి భక్తి ఉండదు. కాబట్టి ఆ శ్రమ నిన్ను ఆ రీతిగా నీ ప్రాణాన్ని విసిగిస్తుంది. కాబట్టి మనము తొందరపడతాము. అది దావీదు తెలుసుకున్నాడు కాబట్టే తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. అంటే తన ప్రాణం ఎలా ఉంది, దావీదుకి విసుగుబుట్టుంది. అంత విసుగుబుట్టిన ఆ ప్రాణంతో నువ్వెందుకు తొందరపడుతున్నావు అంటే, ఒక్కోసారి మనకొచ్చే శ్రమే కానీ, మనకొచ్చే కష్టమే కానీ, మనకొచ్చే బాధే కానీ, మనకొచ్చే శోధనే కానీ, ఏదైనా కానీ విసుగుబుడితే ఏమవుతుందంటే తొందరపడతాము. కాబట్టి నా ప్రాణమా, నీవెలా నాలో కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు అని తన ప్రాణముతో మాట్లాడుకొని తన ప్రాణానికి ధైర్యం చెబుతున్నాడు. ఈరోజు నీవు నేను అంతే. కాబట్టి ఇక్కడ ఈ జనులకు ఏం విసుగుబుట్టింది, వాళ్ళ ప్రాణాలకు విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి, దానియేలు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి, తాను అనుదినము సేవించే దేవుణ్ణి బట్టి. చూడండి, ఆ భక్తి అలాంటి ధైర్యాన్ని ఇవ్వాల. ఆ భక్తి మనల్ని అలాంటి నమ్మకాన్ని కలిగించాల. మనలో ఆ భక్తి విశ్వాసాన్ని, నిరీక్షణని కలుగజేస్తుంది. కాబట్టి తనతో ఉన్నవారు, అప్పటి వరకు తన వెంట ఉన్న వాళ్ళు కూడా తనకు విరోధంగా మారడమే కాదు, వాళ్ళందరూ కలిసి రాళ్ళు పట్టుకొని దావీదుని చంపడానికి దురాలోచన చేసిన దావీదు చూడండి, కేవలం తన దేవుడైన యెహోవాని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. అదే మాట యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు, నాకు, ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళ్ళందరికీ, ఆయన నమ్మేవారికి, ఆయన మీద ఆధారపడేవారికి, ఆయన కృప కొరకు కనిపెట్టి ఆధారపడి ఆశ్రయించి ప్రార్థించే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది అదే, నన్ను బట్టి మీరు ధైర్యంగా ఉండండి, నన్ను నమ్మండి, నా యొద్దకు రండి, నన్ను ఆశ్రయించండి. మీలో మీ ఆలోచనలు కలిగి, మీ తలంపులు కలిగి, మీ స్థితులు చూసి మీ ప్రాణాలు విసుగు తెచ్చి తొందరపడబాకండి. ఈరోజు ఎంతో మంది అట్లా తొందరపడి వెనక్కి వెళ్ళిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఎందుకంటే ఇదే. కాబట్టి చూడండి, పమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడనగు అహిమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా
అబ్యాతారు ఏపోదును దావీదును వద్దకి తీసుకొని వచ్చాను. సమూయేలు మొదటి గ్రంథం 30 నుంచి నేను ఈ దండును తరిమిన ఎడల. చూడండి, మొదట మనం చూస్తుంది ఏంది? నీకు ఈ లోకంలో శ్రమ కలిగితే, మనం చూసినాం కదా యేసు ప్రభు చెప్పిన మాట, దావీదు జీవితంలో చెప్పిన, బైబిల్లో ఎక్కడ చూసినా ఒక్కడే దేవుడు, నమ్మినోళ్ళు కూడా ఒక్కడే దేవుడు. ఆయన మారడు, ఆయన వాక్యం మారదు, ఆయన రోల్ ఏ మాత్రము మారదు. ఆయన ఎప్పుడూ మనకి ఆశ్రయగా దుర్గముగా ఉన్న దేవుడే. చూడండి, దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండోది ప్రార్థన చేస్తున్నాడు, అంటే సహాయం కొరకు. చూడండి, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. అంటే శ్రమ వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఒకటే, ధైర్యం తెచ్చుకొని, రెండు ప్రార్థన చేస్తే ఈ సమస్యను నేను ఎట్లా పరిష్కరించుకోవాలా ప్రభువా, నాకు మార్గము చూపించయ్యా. అదే మాట తన పట్ల భక్తి కలిగిన వాళ్ళకి యేసుప్రభు చెప్పిన ఒక ఉపమానం అదే. ఒక భేద విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు? తన సమస్యను పరిష్కరించుకోవడానికి. సిగ్గుమాలి ఆమె మాటికి వెళ్తుంది. కానీ ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏదో ఒక రోజు తన ఆలోచన మార్చుకున్నాడు కదా. అలా సిగ్గుమాలి మాటికి మనం ఎవరెవరినో అడుగుతున్నామే కానీ దేవుని దగ్గర అడగగలుగుతున్నామా? మన సమస్యను బట్టి దేవుని దగ్గర విచారణ చేయగలుగుతున్నామా? నీ సమస్యను బట్టి పరిష్కరించుకోవడానికి సహాయం కొరకు, తప్పించుకునే మార్గం కొరకు దేవుని యొద్ద అడుగుతున్నామా? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని చూడమన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా అని అడుగుతున్నాడు. కాబట్టి మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసాన్ని కనుగొనునా అన్నాడు. ఈరోజు అలా మాటికి గోజాడి పట్టుదల కలిగి ఎలాగైనా మన సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుని దగ్గర మనం ఉన్నామా? చూడండి, కాబట్టి దానియేలు అంటున్నాడు, దావీదు, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము అంటే నువ్వు వెళ్ళు, నువ్వు ప్రయత్నం చేయి అంటున్నాడు. ఎందుకు? నువ్వు ప్రయత్నం చేస్తే నీ ముందు నడుచువాడు యెహోవాయే కాబట్టి. ఆ రోజు మోసే ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి తీసుకొచ్చిన, పగలు మేఘస్తంభంలో నుండి రాత్రి అగ్నిస్తంభంలో నుండి నడిపించింది ఎవరు? దేవుడు కాదా? ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసింది ఎవరు? దేవుడు కాదా? ఆయన నీడగా ఉంటాడు మనకి, మన కుడి పక్కన ఎప్పుడు నీడగా ఉంటాడు. కానీ మనం గ్రహించుకోలేకపోతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట ఏంటంటాడు దేవుడు. ఎందుకంటే నీ పక్కన ఉన్నాడు కదా, ఆయన నీడ ఎప్పుడు నీ పక్కన ఉంటది. కీర్తనలు 121లో ఉంటది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, యెహోవాయే నీ ప్రాణమును కాపాడువాడు, ఆయనని నీ ప్రక్కన కుడి పక్కన నీడగా ఉన్నాడని ఉంటది వాక్యం. చూడండి, దేవుడు అంటున్నాడు, నువ్వు తరుము, నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చను. అదే మాట యాయూరు విషయంలో కూడా జరుగుతుంది. వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, నీ బిడ్డని నువ్వు దక్కించుకోగలుగుతావు. ఎందుకు? నా పట్ల నువ్వు కలిగిన విశ్వాసాన్ని బట్టి, నన్ను ఆశ్రయించిన దాన్ని బట్టి, నా యొద్దకు వచ్చిన వారిని ఏ మాత్రము నేను త్రోసివేయని దేవుడైనా, ఎంతో కనికరం గల దేవుడైనా, ఎంతో జాలి గల మనసు గల దేవుడైనా. కాబట్టి బాధపడే వారి బాధను ఆయన ఎట్లా చూస్తాడు? ఏడ్చేవాడిని చూసి ఆయన నవ్వుతాడా? ఆయన ఎన్నోసార్లు చెప్పినా కానీ వినకపోతే నవ్వుతానని సామెతలు 1 గ్రంథంలో చెప్పాడు. చూడండి, సమూయేలు 1 గ్రంథము 30 నుంచి. కాబట్టి ఇప్పుడు దావీదు ఏం చేసిండు? తన శ్రమను బట్టి మొదట తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, తన దేవుని యొక్క విచారణ చేసిండు, తన దేవుని సమాధానం దొరికింది. ప్రయత్నించమన్నాడు, నువ్వు వెళ్ళి తరుము, ఖచ్చితంగా నీ వారిని రక్షించుకుంటావని దేవుడు చెప్పినాక అనుమానం ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరి బేసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవబడిరి. దావీదును 400 మందిను ఇంకా తరుముచు పోయిరు గాని ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. చూడండి మార్గం ఎట్లొస్తుందో, దారి ఎట్లా వస్తుందో. అంటే ఎవరినో దేవుడు ఇట్లా మన కొరకు ఒకరిని పెట్టుకుంటాడు. ఈ ఐగుప్తీయుడే ఇప్పుడు దావీదు సమస్యకి పరిష్కారం.
ఆ నయమానికి పరిష్కారం ఎవరు? ఆ చిన్నదే అనే ఆ చిన్నది లేకపోతే నయమానికి తెలిసేది కాదు. జీవితకాలము కుష్ఠరోగంతో బాధపడేవాడు, మార్గము తెలిసింది. అంటే మన దేవుడు మన సమస్యకు పరిష్కారంగా ఎవరొకరి ద్వారా మాట్లాడతాడు. అలా గ్రహించి వివేచించే ఆ వివేచన వరం మనకు ఉంటే చాలు. ఆయన మాట్లాడే దేవుడు కదా. చూడండి, అతనికి ఎక్కడ ఉంది వివేచన? నోరు లేని గార్ధాబము తనతో మాట్లాడుతున్నా కూడా గ్రహించలేకపోయింది ఎవరు? ఇలా అంటే ఒక్కోసారి మన వివేచన కోల్పోతాం, ఆలోచన కలిగి ఉండం. చూడండి, పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజురపు ఆడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా. అప్పుడు దాకా చూడండి, ఈ ఐగుప్తీయుడు ఎందుకు అక్కడ ఉన్నాడంటే, ఈ అమలేకీలు వెళ్ళి ఆ పట్టణాన్ని తగలబెట్టిన అందులో ఒకటి కింద వీడు దాసుడు. వీడికి రోగం వస్తే వాడి యజమానుడు ఏం చేసిండు? విడిచిపెట్టిపోయిండు. కాబట్టి ఇప్పుడు వీడు 3 రోజుల నుంచి రోగంతో ఉన్నాడు, ఏమీ తినలేదు. అలాంటి వాడికి మొదట దావీదు చేసిన మంచి పని ఏంది? వాడి ఆకలిని చూసిండు, వాడికి కడుపు నిండా భోజనం పెట్టిండు, తృప్తిగా తిన్నాడు. వాడి ప్రాణము తెప్పరిల్లగా. దావీదు అడుగుతున్నాడు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమలేకుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కెరీతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పాను. ఇంకా దావీదుకి అర్థమైపోయింది, వీడికి తెలుసు నా భార్యలను ఎత్తుకొని పోయిన వాళ్ళు, మా పట్టణాన్ని తగలబెట్టిన వాళ్ళు, మా కుమారులేమి కుమార్తెలేమి మాకు కలిగిన వారు అందరినీ చెరలో పట్టుకున్న వారు, ఎక్కడి వారు, ఏ ప్రాంతం వారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తారో వీడికి తెలుసు. చూడు, సమస్య పెద్దదే, తెలియందే. దావీదుకి ఏం తెలుసు? ఎవడొచ్చి ఇంటి మీద పడ్డాడు, పట్టణం మీద పడ్డాడు, ఎవడొచ్చి వాళ్ళని తీసుకెళ్ళిండో కూడా తెలియదు. ఏ మాత్రము ఆనవాళ్ళే. అంత కఠినమైన సమస్య, క్లిష్టమైన సమస్య పరిష్కారం చూడు దేవుడు ఎంత చక్కగా చూపిస్తుండో. మన జీవితంలో కూడా దేవుడు అలానే ఉంటాడు. అందుకే ఆయన అద్భుతకరుడు. అద్భుతమే కదా. వాడికి రోగం రావడం ఏంది? వాడి యజమానుడు వాడిని విడిచిపెట్టడం ఏంది? అదే వాడికి రోగం రాకపోతే వాడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడు. దావీదు ఎప్పుడు కూడా కనుగొనేవాడు కాదు. చూడండి, మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితమని చెప్పాను. ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదవా అని దావీదును అడుగుతున్నాడు. అంటే దావీదు అడుగుతున్నాడు, అయ్యా ఆ దండు ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడున్నారు, వారిని వెళ్ళి నేను కలుసుకున్నటకు, వారి దగ్గరికి నేను వెళ్ళుటకు నువ్వు నాకు మార్గము చూపిస్తావా, నాకు దారి చూపిస్తావా అని అడుగుతున్నప్పుడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదు నడిపింపగా ఫిలిస్తీన్ల దేశముల నుండి యూదా దేశముల నుండి తాము దోచుకొని తెచ్చుకొనిన సొమ్ముతో తోలదూగుతున్నారు. ఏం చేస్తారు? దొంగలు దోచుకుంటారు. ఈ లోకంలో కూడా ఎవరినో చంపుతారు, ఎవడో ఇంటికి కన్నం వేస్తారు, సుఖానుభవాలు అనుభవిస్తారు. వాడు కష్టపడింది కాదు, వాడు శ్రమ పడింది కాదు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ పట్టణాన్ని తగలబెట్టించి అక్కడ ఉన్నదంతా దోచుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. తోలదొగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కిపారి పోయిన 400 మంది యవనులు తప్పించుకుని వాడు ఒకడును లేకపోయాను. ఇలాగా దావీదు అమలేకీలు దోచుకొని పోయినా దాని అంతటినీ తిరిగి తెచ్చుకునేను. ఒక్క ధైర్యంగా ఉండడమే సక్సెస్ మనం చెప్పగలుగుతాం. కానీ ఒక్కోసారి మన శ్రమ మనల్ని కృంగదీస్తుంటది, మనల్ని బాధిస్తుంటది, మనల్ని దుఃఖపరుస్తుంటది. కానీ ఆ స్థితిలో కూడా నువ్వు తొందరపడకుండా నీ దేవుని యందు నువ్వు నిరీక్షణ పెడితే రిజల్ట్ ఇలా ఉంటది. చూడు, దేవుడు ఒక ఐగుప్తుడి ద్వారా దారి చూపించిండు. తన భార్యలను కుమార్తెలను దోచుకుపోయిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు దేవుడు దారి చూపించిండు. చూడు, ఆ రోజు కూడా ఇశ్రాయేలులకు ఆయన దారి చూపించేవాడే కదా. కాబట్టే కదా పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి
మార్గంలో నడిపించిన దేవుడు ఆయన. ఈరోజు కూడా అదే దేవుడు మనల్ని కూడా నడిపించుటకు సమర్థుడు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఒకటే, నువ్వు ధైర్యంగా ఉండు, నీ హృదయాన్ని కలవరపరుచుకొని బాకు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచున్నావు కాబట్టి నా యందు నువ్వు విశ్వాసం ఉంచు అని చెప్పి చూడండి. ఇలాగా దావీదు అమలేకీలు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చూడండి, జయించిండా లేదా? శ్రమను పోగొట్టుకున్న దాన్ని మరలా రక్షించుకోగలిగిండా లేదా? కేవలం ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టే, తొందర పడలేదు కాబట్టే. మొదట కృంగిపోయిండు, శక్తి లేనంతగా ఏడ్చిండు. తన 2 భార్యలు కూడా చెరలోకి పోయినప్పుడు దుఃఖపడ్డాడు. తనకు విరోధంగా ఉన్న వాళ్ళు తనని రాళ్ళు రువి చంపడానికి ప్రయత్నించినప్పుడు కూడా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు మన ధైర్యం దేని మీద ఉంది? మన మీద ఉందా? మనం కలిగి ఉన్న దాని మీద ఉందా? దేని మీద ధైర్యం పెట్టుకున్నా అది స్థిరము కాదు. ఎందుకు ఈ మాట దేవుడు ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడంటే, యేసు ప్రభువే చెప్పిండు ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి దానియేలుకుంది ధైర్యం తన దేవుడైన యెహోవాను బట్టి, తను తప్పగా నిత్యము సేవించుచున్న తన దేవుని బట్టి ఆయన రక్షించగలుగుటకు సమర్థుడని నమ్మాడు. కాబట్టి అవి అపాయకరమైన కావచ్చు, సింహములు ఆయనకి హాని చేసేవి కావచ్చు, కానీ దేవుడు ఏం చేసిండు? ఆ సింహపు నోళ్లను మూయించిండు. ఆ మండుతున్న అగ్ని 7 అంతల తీవ్రమైనా కానీ వారిని పట్టుకొని కొంతమంది బలిష్ఠులు వచ్చి వారిని ఆ మండుతున్న అగ్నిలో గుండంలో వేయడానికి వెళ్ళిన వారు కూడా వారు పడిపోయి కాల్చివేయబడ్డారు. కానీ శద్రకు మెషకు అబేద్నెగోలకి ఏ హాని జరగలేదు. కేవలము వారి దేవుణ్ణి బట్టి, వాళ్ళు దేవుణ్ణి బట్టి, ఆ శ్రమను బట్టి కృంగిపోకుండా వారు సేవించే దేవుణ్ణి బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి మా దేవుడు సమర్థుడు అన్నాడు. మనం అనగలుగుతున్నామా? నా దేవుడు నన్ను దేనిలో నుండైనా ఆయన మాత్రమే రక్షించుటకు సమర్థుడు. నా ప్రభువే నాకు సహాయకుడు, నా ప్రభువే నాకు నమ్మదగిన వాడు. మనుషుల సహాయము వ్యర్థమే, మనుషులను నమ్ముకోవడం వ్యర్థమే, ఈ లోకంలో ఉన్న వారిని ఎవరిని నమ్ముకున్నా వ్యర్థమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదుతో అప్పటి వరకున్న జనులు దావీదుకు విరోధం అయ్యారా లేదా? వాళ్ళే దావీదుని రాళ్ళు కొట్టి చంపాలనుకున్నారా లేదా? చూడు, ఏబు భార్య తనతో ఉన్నది కదా, నువ్వు దేవుణ్ణి దూషించిపోయి చనిపోమని చెప్పింది. తనతో అంతకాలము జీవించిన తన భార్య ఏమంటుంది? నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో. ఎక్కడుంది ఆమెలో ప్రేమ, నమ్మకం? చూడండి, కాబట్టి ఈ ధైర్యము మనం తెచ్చుకోగలిగితే, చూడండి ఇంకొక వాక్యం ఎక్కడ ఉంటుందంటే, దినవృత్తాంతములు దానికి ముందు కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనంలో, ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. అదే యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకములో మీకు శ్రమ కలిగితే మీకు సమాధానం ఉండదు. కాబట్టి నా యందు మీకు సమాధానం కలుగుద్ది ఎప్పుడు? నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు, నీ హృదయాన్ని కలవరపరచనీనప్పుడు, నా యందు విశ్వాసం ఉంచినప్పుడు, నా పట్ల నువ్వు భక్తి చూపించి నువ్వు నిరీక్షణ కలిగినప్పుడు, అప్పుడే కదా హృదయం నిబ్బరంగా ఉంటది. కాబట్టే కదా యెహోషువతో దేవుడు ఎందుకు చెప్పాలా? మోషే చనిపోయిండు, ఇంతమంది ప్రజలు వీళ్ళని ఎట్లా నడిపించాలా అని తనలో తాను ఆలోచిస్తూ దిగులు పడుతుంటే దేవుడు ఏమన్నాడయ్యా, నువ్వు దిగులు పడకు, జడియకు, బెదరకు, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడుగా ఉంటా. అంటే దాని అర్థం ఏంది? మోషేకి కనిపించేది కానీ వెనకుండి నడిపించేది దేవుడు. దేవుడు లేకపోతే మోషే నడిపిలేడు. యెహోషువకు దేవుడు తోడుగా ఉంటే యెహోషువ నడిపిలేడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండకపోతే దావీదు తను పోగొట్టుకున్న వారందరినీ మరలా రక్షించుకునేవాడు కాదు. ఆ ఐగుప్తుడు ద్వారా దేవుడు దారి చూపించిండు. చూడండి, కాబట్టి మనల్ని కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ముందు నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో, ముందు నీ హృదయంలో ఉన్న పిరికితనాన్ని తీసేయి, భయాన్ని తీసేయి, నీ హృదయంలో ఉన్న ఆందోళన తీసేయి. శిష్యులు అదే హృదయంలో, రేపు ఆయన అప్పగించబడ్డాడు కాబట్టి హృదయంలో కలవరం ఉంది కాబట్టి, భయం ఉంది కాబట్టి యేసు ప్రభుని పేతురు ముమ్మార్లు ఎరగనన్నాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు.
ఎందుకు లేదు ధైర్యం? అప్పుడు ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడే వాళ్ళకి శక్తి వచ్చింది కాబట్టి ధైర్యం వచ్చింది. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడే ఆ ఆదరణకర్త మనల్ని ఆదరిస్తాడు కాబట్టి ధైర్యం ఉంటుంది. చూడండి, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దావీదు అదే చేసిండా లేదా? తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పోయి ఈ దండును నేను తరిమిన ఎడల నా వారిని కలుసుకుందునా అంటే దేవుడేమన్నాడు? యెహోవా వెళ్ళి నువ్వు తరుము, నిశ్చయంగా నీవు నీ వారిని రక్షించుకుంటావన్నాడు. కనిపెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడిండు, మార్గం చూపించిండు, తన సమస్యను పరిష్కారం చూపించిండు. అదే తన భార్యలో పోయిందాన్ని బట్టి తను తొందరబుట్టి ప్రాణం విసుగుబుట్టి దేవుని పట్ల లేకుండా ఉంటే ఏమవుతుంది? ఇదే సైతాన్ చేసే పని. అందుకు మన విశ్వాసాన్ని మీద కొడితే, మన నమ్మకాన్ని మీద కొడితే మనం పునాదులు లేకుండా పడిపోతాం కదా. మళ్ళీ పునాదేసి కట్టుకోవడానికి ఇంకా అది అసాధ్యం కాబట్టి వాడు మనల్ని పునాదినిచ్చే కొట్టాలని చూస్తాడు అన్నట్టు. చూడండి, దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ అధ్యాయం 7వ వచనంలో, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కాబట్టి బలహీనులు మనము కాకూడదు. ఎవడు బలహీనుడు? నమ్మకం లేనుడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచనోడు, దేవుని పట్ల నిరీక్షణ లేనివాడు బలహీనుడే. ఎప్పుడు దుఃఖపడతా ఉంటాం. అదే ధైర్యం తెచ్చుకుంటే దుఃఖపడు వారు ఏమవుతారు? ఓదార్చబడతారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, ధైర్యము వహించమంటున్నాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏబు తన దేవుని బట్టి ధైర్యంగా ఉన్న తర్వాత పోయిన దానికి మరలా రెట్టింపుగా దేవుడు ఇచ్చాడు. చూడు, దావీదు తన దేవుని బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల, తన దేవుణ్ణి నమ్మడం వల్ల, ఆశ్రయం చేసుకోవడం వల్ల తాను ఏదైతే పోయిండో ఏది కొదువు కాకుండా తెచ్చుకున్నాడు, రక్షించుకోగలిగాడు. ఆ బహుమానము అంత గొప్పగా ఉంటది అన్నట్టు. దానియేలు ధైర్యాన్ని విడిచిపెట్టలా. చూడండి, కాబట్టి ఈరోజు నువ్వు నేనైనా కానీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మనము వాక్యాన్ని నమ్మి ఈ వాక్యంలో మనం జీవిస్తే, ఈ వాక్యము మనలో ఉంటే అది మనల్ని జీవింపజేస్తుంది. దేవుడే కదా జీవం గలవాడు, జీవం గల దేవుడు, జీవం గల దేవుని సేవకుడివి. ఆయన నిన్ను అందుకే కదా నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి ఆయన మాటలు మనల్ని బ్రతికింపజేస్తాయి, ఆయన వాక్యము మన శ్రమలో మనల్ని ఆదరిస్తాయి. మన త్రోవకు అది వెలుగై ఉన్నది కాబట్టి దారి చూపించిండా లేదా? కాబట్టే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అంటే ఓపిక, ఓర్పు, సహనము మనకు అవసరము, లేకపోతే తొందరపడతాము. మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరిగి మీరు ఆనందించమన్నాడు. కాబట్టే తనకు విరోధంగా ఉన్న వాళ్ళు లేచినప్పటికీ, తన భార్యలు చెరలో పోయినప్పటికీ, తన పట్టణము తగలబడినప్పటికీ కూడా ఆయన ఓర్చుకొని ఏం చేసిండు? తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తము మనము నెరవేర్చాలంటే మనకు ఓరిమి అవసరము. ఎందుకంటే యేసు ప్రభు కన్నా మనం ఎవరు గొప్పవాళ్ళం కాదు, ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు కూడా గొప్పవాడు కాదు. అలాంటి దేవుడే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఆయన అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టినంటే ఏం చేసిండు? ఓర్చుకున్నాడు. ఆయన వస్త్రాలు తీసి పంచుకుంటున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోలేని నువ్వు ఒక చేతగాని వాడు అని చులకనగా మాట్లాడుతున్నారు. ఆయనను హింసించారు, గాయపరిచారు, అవమానపరిచారు, ఉమ్మి వేశారు, హేళన చేశారు, చెయ్యరానిదంతా చేశారు. ఎంత ఓర్చుకుంటే ఆయన జయించేవాడై తండ్రి ఎదుటున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకునే జీవితాలు అంటే ఇలానే ఉంటాయి కదా.
క్రీస్తుకు మాదిరిగా ఉండేవాళ్ళు కూడా ఇలానే ఉండాలి కదా. క్రీస్తు అడుగుజాడల్లో ఉన్నవాళ్ళు చూడండి, మన ప్రభువుకు జరిగిన అనుభవమే ఆయనని వెంబడించే వారికి జరుగుతుంది. కాబట్టి అంతగా ఆయన పట్ల మనుషులు చేసిన దాన్ని బట్టి ఆ ప్రభువే నిర్లక్ష్య పెట్టిండు. దాన్ని సహించే అంత ఓర్పు ఆయనలో ఉంది కాబట్టే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడై ఉన్నాడు. ఈరోజు మనము నెరవేర్చాలంటే మీకు ఓరిమి అవసరం ఎందుకు అంటున్నాడంటే అది మన ప్రభు నుండి మనకు తెలుస్తుంది. ఆయన ఎంత ఓర్చుకున్నాడు, ఎంతగా సహించిండు. మనల్ని ఒక మాట అంటే మనం ఓర్చుకోలేని స్వభావాలు. మనల్ని ఎవరన్నా ఏదన్నా తిడితే తిరిగి ప్రతిఫలంగా తిట్టే స్వభావాలు మనకి. కానీ ఆయనను చేసిన అవమానము, ఆయనను చేసిన గాయము, ఆయన పట్ల చేసిన మనుషులు అంత గొప్ప దేవుడు, సర్వాధికారి, సమస్తమును చేయగలిగిన దేవుడు రక్షించుకోలేనివాడ కాదు కదా. కానీ ఎందుకంటే ఆనందం ఒక్కటే, అది తండ్రి చిత్తము కాబట్టి, అది నెరవేర్చాలి కాబట్టి. అది నెరవేర్చి ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనము అలా ఓర్చుకోగలిగితే, అలా మనము సహించుకోగలిగితే, యోబు సహించండు, ఎంతో సహనం గలవాడని యాకోబు అంటాడు తన పత్రికలో. మీరు యోబు యొక్క సహనము గురించి మీరు వింటిరి కదా. ఆయన ఎంతో సహనము గలవాడు, జాలి కనికరము గలవాడు అంటాడు. అంటే ఎంతగా సహించిండు యోబు తన శ్రమలో. చూడండి ఎందుకు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతుందంట. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అంటే ఎప్పటి వరకంట? అంతము వరకు. ఈ పోరాటం తప్పదు, ఇవి తప్పవు. కాబట్టి అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంటే జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు? ఓరిమి లేకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నీకు అసాధ్యమే. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదను. కాబట్టి ఆయన ఎంతగానో ఓర్చుకున్న దేవుడు, ఎంతగానో భరించిన దేవుడు, సహించిన దేవుడు. కాబట్టి జాగ్రత్తగా చేయువానిని జనుల మీద అధికారం ఇచ్చేదని అంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు గలవాడు అని మనుషులకు చెవులు లేవని కాదని అర్థం. నీకు చెవులుంటే ఈ చెప్పబడే స్వరం నిజంగా నీ చెవులకు పోతే, ఆ చెవులకు పోయిన స్వరాన్ని నువ్వు ఆలోచించి గ్రహించగలిగితే నీకు దేవుని ఉద్దేశం అర్థమవుతుంది. కొంతమంది చెవులకు పోయినా ఆలోచించుకోరు, కొంతమంది గ్రహించుకోరు. కాబట్టి నిష్ప్రయోజనం అయిపోతున్నాం. చూడండి, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అంటే జయించడం అంటే ఏంది? పోరాటం. కాబట్టి పోరాటంలో పోరాడాలా. కాబట్టి ఏమైనా జరగవచ్చు, కానీ అన్నిటికీ సిద్ధపడాలా, ఓర్చుకోవాలా, భరించాలా, సహించాలా. అలా ఉంటేనే యేసు ప్రభు ఎట్లా తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై జయించిన వాడై ఉన్నాడో మీరు కూడా ఆ స్థానంలోకి వస్తారు. ఉట్టిగా రారు, ప్రయాస పడకుండా రారు, ఏ మాత్రము ఇలా చేయకుండా రారు. నీ భక్తి ఎంతైనా ఉండొచ్చు, ఎంత విశ్వాసమైనా ఉండొచ్చు, కానీ ఇది చేసిన వారే, అది నేనైనా ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా, ఆల్రెడీ ప్రభునందు నిద్రించిన వారైనా, రాబో తరములో పుట్టేవారైనా, ఎవరైనా ఈ వాక్యము అందరిది కాబట్టి, అందరికీ దేవుడు చెప్పిండు కాబట్టి జయించేవాడే జీవవృక్ష ఫలములు భుజిస్తాడంట. చూడండి ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. చూడు ఎంత గొప్ప ధన్యం ఇది. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొనే భాగ్యం ఎవరికి వస్తుంది? జయించిన వారికి. నేను ఈ లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీకు శ్రమ కలిగిన మీరు ధైర్యం తెచ్చుకోండి, జయించండి. అలా జయించి అంతము వరకు మీరు దేవుని ఓరిమి కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారైతేనే ఈ బహుమానము.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదని, ఒక పునాది, ఒక పిల్లర్ నువ్వే అంట. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. చూడండి, ఇవి ఊరకనే వస్తాయా? చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే ఎవరి పేరు ఒప్పుకుంటాడు? పిరికి వారి పేరా? అవిశ్వాసుల పేరా? అపనమ్మకస్తుల పేరా? చెప్పిండు కదా, పిరికివారు అవిశ్వాసులు దేవుని రాజ్యానికి పోరు. ఎందుకు? నేను శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిండు గాని పిరికితనము గల ఆత్మ మనకి ఇవ్వలేదు. భయం ఉన్నవాడికే పిరికితనం ఉంటది. ఆ భయాన్ని విడిచిపెట్టిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యము సమస్తాన్ని గెలిపిస్తుంది, అంత గొప్ప శక్తినిస్తుంది. కాబట్టి మనలో పిరికితనం ఉందేమో, మనలో భయం ఉందంటే మనకు భక్తి లేదన్నట్టే. ఇది కొద్ది కఠినమైన మాట అయినా వాక్యం అలానే ఉంది కదా. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదన్నప్పుడు, ఈరోజు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించకుండా భయాన్ని పిరిగితనాన్ని పుట్టిస్తుందంటే నీలో భక్తి లేదన్నట్టే కదా. నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదనే కదా. నీ చెవులుండి కూడా దేవుని వాక్యాన్ని విని ఆలోచించి గ్రహించుకోవట్లేదు కాబట్టే కదా వాక్యాన్ని నువ్వు విశ్వసించలేదు. కాబట్టి ఈ వాక్యం యొక్క వాగ్దానం యొక్క ఫలము నువ్వు రుచి చూడలేకపోతున్నావు కదా. కాబట్టి మన దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. కాబట్టి మనం కూడా దావీదులాగా ఉండాలా. దావీదు ఎట్లా తన శ్రమను బట్టి కృంగిపోకుండా తను ఎట్లా ధైర్యం తెచ్చుకొని తన దేవుని యొద్ద విచారణ చేసి తన దేవుని సహాయం ద్వారా తన భార్యలను తను పోగొట్టుకున్న వారందరినీ మరలా ఎట్లా అయితే ఏది తక్కువ కాకుండా రక్షించుకోగలిగిండో, దానియేలు ఎట్లయితే తన దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండడం వల్ల ఆ సింహాల భవనంలో నుండి కూడా అతను కాపాడబడ్డాడు. శద్రకు, మెషకు, అబేద్నని ఇంకా చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి నేను ఈ వాక్యాలు చెప్పినాను. ఒక్క వాక్యం చెప్పి నేను ఇంకా ముగిస్తాను. ఎందుకంటే మనకు భయం రాకూడదు. ఈ వాక్యాలు మీకు చదవంగానే అర్థమవుతుంది. ఇవి అర్థమైనప్పుడు ఒకవేళ ఇందులో మనం దేనిలో ఉన్నా కానీ నీకు మార్గం దేవుడే కనిపిస్తాడు. ఎందుకంటే చదువుతాను, మీరు అర్థం చేసుకుంటారని ప్రభు మాట మనవి చేసుకుంటున్నాను. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. అంటే నువ్వు సజీవంగా ఉన్నా, నువ్వు సజీవుడుగా ఉండాలన్నా, మృతుడుగా ఉండాలన్నా, నువ్వు ఏదై ఉండాలన్నా అది చేసేవాడు దేవుడే. కాబట్టి ఇప్పుడు నీ మరణము ఎవరి ఆధీనంలో ఉంది? అది తప్పించుకోవాలంటే దేవుని దగ్గర. కాబట్టి విచారణ చేయి, దేవుణ్ణి నమ్ము, విశ్వాసం పెట్టు అంటున్నాడు. ఎందుకు? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. మనం చూస్తే ఒక విధవరాలు కుమారుడు చనిపోయిండు, పాడి మీద మోసుకొని పోయిండు. అలా పాతాళంలో పోయినోని మరలా దేవుడు ఏం చేసిండు? రప్పించగలిగిండు. లాజరు చనిపోయి 4 దినాలైంది, బ్రతికించగలిగిండు. కాబట్టి ఆయనకి సాధ్యమే. కాబట్టి నువ్వు సజీవుడుగా ఉండాలన్నా, నువ్వు మృతుడుగా ఉండాలన్నా అది చేసేది దేవుడే అన్నప్పుడు పరిష్కారం ఎక్కడ ఎత్తుక్కోవాలా? దేవుని దగ్గర ఎత్తుక్కోవాలా. ఇప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలా? దేవుణ్ణి బట్టి ఉండాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది కాబట్టి. చూడండి 2వ అధ్యాయం 7వ వచనం, సమూయేలు 1:2 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. అంటే నువ్వు దరిద్రుడిగా ఉండాలన్నా, ఐశ్వర్యవంతుడిగా ఉండాలన్నా అది కలగజేసేవాడు దేవుడే. ఇప్పుడు పరిష్కారం ఎక్కడుంది? దేవుని దగ్గర. కృంగజేయువాడు లేవనెత్తువాడును ఆయనే. అంటే నువ్వు కృంగిపోవాలన్నా, నువ్వు లేవనెత్తాలన్నా చేయగలిగేది దేవుడే. ఇప్పుడు నువ్వు కృంగిన స్థితిలో ఉంటే నువ్వు లేవనెత్తబడాలంటే ఇప్పుడు ఎక్కడ ఎత్తుక్కోవాలా? ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయించాలా? దేవుని దగ్గర. చూడండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఇప్పుడు హిజ్కియాకి గాయం ఎవరు చేశారు? నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని చెప్పింది ఎవరు? దేవుడే. గాయమైంది. ఈ హిజ్కియా ఏం చేసిండు? దేవుని దగ్గర కన్నీళ్లు విడిస్తే ఆ గాయాన్ని మాన్పింది ఎవరు? దేవుడే. ఈరోజు నీ హృదయము, ఈరోజు నీ స్థితి గాయమైందా? ఆ గాయాన్ని కట్టేది దేవుడే. ఆయన గాయము చేయును, ఆయన చేతులే నిన్ను స్వస్థపరచును. ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? దేవుని దగ్గర. ఆ గాయం ఎందుకయింది? కారణం ఏమైందనేది నేను తీర్పు తీర్చేవాడిని కాదు. కాబట్టి నీకు నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో, అది ఎందువల్ల అయింది. కానీ
నువ్వు ఒకవేళ కృంగి ఉన్నా, గాయపడి ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దాని స్థితిని మార్చగలిగేది మాత్రం దేవుడే కాబట్టి ఆయన కనికరం పొందుకో అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయం వస్తే ఎవరికి భయం ఉండదు? అందరికీ భయం ఉంటది. కానీ భక్తి ఉన్న వాళ్ళకి మాత్రము భయం ఉండదు. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గము కాబట్టి, నువ్వు మహోన్నతుడైన దేవుణ్ణి నీ నివాస స్థలంగా మార్చుకున్నావు కాబట్టి నీ ఇంటికేం కాదు, నీకేం కాదు అన్నట్టు. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఒకవేళ ఈరోజు దేవుడు నేను కొట్టే స్థితి ఉంటే మరలా బాగు చేసేది కూడా ఆయనే. చూడండి, కీర్తనల గ్రంథము 147:3, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దావీదు అంటున్నాడు, గుండె చెదిరిన స్థితే, శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చండి. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? అలాంటి పరిస్థితిలో ఉన్నావా? బాగు చేసేది దేవుడే. కాబట్టి దేవుని బట్టి ధైర్యంగా ఉండి దేవుని యొద్ద విచారణ చేయి. ఆయన కొరకు కనిపెట్టుకో, నిబ్బరం చేసుకో నీ హృదయాన్ని. ధైర్యం విడిచిపెట్టబాకు, దేవుని కృప కొరకు కనిపెట్టుకోమన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29-30లో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నువ్వు ఈరోజు శక్తి లేని స్థితిలో ఉన్నావా? బలం లేని స్థితిలో ఉన్నావా? సొమ్మసిల్లిపోయే స్థితిలో ఉన్నావా? ఆ స్థితిని మార్చగలిగేది దేవుడే. చూడండి, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పగా తోట్రిల్లుదురు. కాబట్టి ఇంకా ముగిస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11-12, నేను యెహోవాను, చూడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 27లో, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచ్యక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించేవాడు. కాబట్టి ఈరోజు నీ శ్రమలో నువ్వు విడిపించబడాలన్నా, నీ శ్రమలో నువ్వు రక్షించబడాలన్నా, నీ పట్ల దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాలన్నా అది దేవుడే. కాబట్టి మన దేవుని బట్టి ధైర్యంగా ఉండాలా, దేవుని యొద్ద విచారణ చేయాలా, ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాల. ఎందుకంటే మనకి సమస్యకు పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల దేవ, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు దేవ. ఇంతవరకు తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా నాయన. తండ్రి ఈ వాక్యాల ప్రకారంగా తండ్రి నాలో ఏమన్నా భయం ఉందేమో, పిరికితనం ఉందేమో, అల్ప విశ్వాసం ఉందేమో నాయన, నేనేమన్నా అపనమ్మకస్తుల్లాగా ఉన్నానేమో తండ్రి, అధైర్యంగా ఉన్నానేమో ప్రభా తండ్రి. అవి కేవలం నాయన నన్ను ఏమాత్రము ఇవి రక్షించలేవు, నన్ను నిండా ముంచుతీ తప్ప ఏమాత్రం నాయన నీ కొరకు నన్ను నిలబెట్టలేవు. కాబట్టి ప్రభా నాయన మాకు భక్తి ఉన్నప్పుడు ధైర్యం ఉంటదన్నావు, ఆ ధైర్యం నిరీక్షణతో ఉంటదన్నావు ప్రభా. కాబట్టి దానియేలు ధైర్యంగా ఉండగలిగినాడు, షద్రకు మెషకు అబేద్నో ధైర్యంగా ఉండగలిగినాడు, దావీదు ధైర్యంగా ఉన్నాడు ప్రభా నాయన. కాబట్టి ఈ లోకంలో ఎలాంటి శ్రమ కలిగినా మేము ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మా ప్రభు మాకు సహాయకుడు కాబట్టి, ఆయన మాకు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయనను ఆశ్రయించే వారిని ఏమాత్రము విడిచిపెట్టని వాడు కాబట్టి, కాపాడేవాడు కాబట్టే తండ్రి నిన్ను బట్టి మేము ధైర్యంగా ఉన్నాం ప్రభా. నిన్ను బట్టే ఈరోజు మేము సురక్షితంగా ఉన్నాం ప్రభా. నిన్ను బట్టే ఈరోజు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మేము నాయన తండ్రి ఈ స్థితిలో ఉండగలిగినామంటే తండ్రి అది కేవలం నాయన నీ వలనే ప్రభా. నువ్వు లేని జీవితం మేము శూన్యం ప్రభా నాయన. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, ఇంతగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీరు మాకుండగా మాకు ఏది కొదువు ప్రభ, ఏది మమ్మల్ని దిగులు పరచగలదు. కాబట్టి అంటాడు పౌలు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, వస్త్రహీనతైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఉన్నవైనను, రాబోవైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, మరణమైనను, జీవమైనను, ఏది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీపరుచుకుంటున్నాను అని నమ్ముతున్నాడు ప్రభ. ఆ నమ్మకంతోనే అతని సమస్తం చేయగలిగిండు, లోకంలో అన్నిటిని ఎదుర్కోగలిగిండు, సహించగలిగిండు, ఓర్చుకోగలిగిండు, భరించగలిగిండు, ఒక గొప్ప సాక్ష్యం పొందగలిగిండు ప్రభా. కాబట్టి మాకు కూడా అలాంటి తండ్రి నాయన మేము కూడా అలా నీ మీద, నీ వాక్యం మీద ఆధారపడి జీవించే కృపనైనా నాకును ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ, మన కుటుంబ సభ్యులకి, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దీపా సిస్టర్ వాళ్ళ అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ
మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమె ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ.